అంటే మీరు మీరు బాగా బోల్డ్గా మాట్లాడే వ్యక్తి కాబట్టి అక్కడ ఒకటో రెండు చోట్ల నేను విన్నాను కూడా. అంటే ఈ రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మొన్న ఈ సినిమా చెన్నై లవ్ స్టోరీ డైరెక్టరు సాయి రాజేష్ గారు కూడా కరెక్ట్గా ఇదే టైంకి ఇంటర్వ్యూకి వచ్చారు నా దగ్గరికి బిఫోర్ ది రిలీజ్. సినిమా రివ్యూలు ఎలా ఉంటాయి ఏంటి అనే దాని మీద డిస్కషన్ వచ్చినప్పుడు మాట అన్నారు, నాకు ఇందరు సినిమా నచ్చలేదు కానీ అంత పెద్ద హిట్, అది రికార్డులు బ్రేక్ చేసి ఈ రోజుకి కూడాను. అలాగే జడ్జిమెంట్స్ ఏమి ఉపయోగం లేదు, రివ్యూల వల్ల ఏమి ఉపయోగం లేదు, జనానికి ఫైనల్గా నచ్చాలి అంతే అన్నది ఒక మాట ఎక్స్ప్రెస్ చేశారు ఆయన. నా దృష్టిలో ఆల్ రివ్యూవర్స్ని ఆడియన్స్ జోకర్లా చూస్తారేమో అని అభిప్రాయం ఉందన్న నాకు. వై అంటే ఒక 10% రివ్యూవర్లను పక్కన పెడితే 90% ఆఫ్ ద రివ్యూవర్స్, అంటే ఒకడు భుజాలు ఎగరేసుకుంటూ చెప్తాడు, ఒకడేమో పుచ్చుకు పుచ్చుకు అంటాడు, ఇంకోటి వీళ్ళందరినీ ఆడియన్స్ జోకర్లా చూస్తారేమో అన్న అభిప్రాయం. వై వాళ్ళు చెప్పారండి సినిమాకి వెళ్ళడం మానడం అయితే చేయరు ఆడియన్స్. ఒక సమస్య ఉందండి, సినిమా అనేది ఒక సమస్య అనుకోండి, సపోజ్ మీరు దాన్ని రాయాలనుకోండి, ఆ సమస్యను రాయాలనుకోండి, వర్ణించే విధానం ఒకటి ఉంటుంది కదండి, దాన్ని అంటే ఇది బాగోలేదు అని చెప్పే విధానం కూడా ఒకటి ఉంటుంది కదా, ఎనలైజ్ చేయడం ఎనాలసిస్ చేయడం ప్రొఫెషనల్గా 10-15% మంది చేస్తున్నారు. అది ఫిలిం జర్నలిస్టులు కొంతమంది చేస్తున్నారు అంతే. కానీ ఈరోజు సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది, ఫోన్ వచ్చిన తర్వాత ఎవడైనా వచ్చు రివ్యూ, ఎవడైనా ఇవ్వచ్చు. సో రివ్యూ రైటర్లు ఎలా చెప్తున్నారో రివ్యూలు కూడా నేను ఇవ్వచ్చుగా, నేను అంటే మలాంటి వాళ్ళు ఇవ్వచ్చుగా. సో నా దృష్టిలో చాలా మంది రివ్యూ రైటర్స్ని ఆడియన్స్ జోకర్స్లా చూస్తున్నారని నా అభిప్రాయం. చాలా హార్డ్ హిట్టింగ్ అది నేను అనేది, నేను రివ్యూ రైటర్ల రివ్యూ ఇస్తున్నా నేను. ఓకే, బాగా ఇచ్చేవాడు ఎవడో దాడి చెప్తున్నా, ఓకే అందరినీ కాదు. అంటే అది నాకు చాలా మంది నాకు అనిపించిన ఇది. ఐ అండర్స్టాండ్. ఇప్పుడు ఈ సినిమాకి మీరు అనుకున్న బడ్జెట్ అనుకున్నట్టుగా ఇంప్లిమెంట్ అయిందా, ఎక్కువైందా? నాకు ఇప్పటిదాకా నా సినిమా బడ్జెట్ ఎంత అయిందో నాకు దత్ గారు చెప్పలే. సో నాకు తెలియదు. ఎందుకు ఈ మాట అన్నానంటే శాస్త్రి గారు నాతో మాట అన్నారు, దత్ గారు మంచి ఎక్కువ బడ్జెట్ పెట్టి చేశారు సినిమాని. అవును అవును, మీకు కొన్ని చెప్తానండి, వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సినవి చెప్తాను. ప్రొడ్యూసర్గా అయితే ఈ దత్ గారు ఆశాష్కిరావు గారు ఇప్పుడే టీనేజ్లోకి ఎంటర్ అయినప్పుడు తీసుకునే డిసిషన్లు ఉంటాయి చూసారా, అలా తీసుకుంటారు డిసిషన్లు, తెలుసా? అవునా? ఏదేదో హాలీవుడ్ సినిమా ఏదో వస్తుందంట కదా, వస్తారని మనకి చాలా ఫాస్ట్గా ఉంటాయండి వాళ్ళ డిసిషన్స్. అలా ఇప్పుడే అలా తీసుకున్నారంటే వాళ్ళు ఇంకెంత ఫాస్ట్ ఉండేవారు అసలు. ఇంకా చాలా పెద్ద పెద్ద డిసిషన్లు క్షణాల్లో తీసుకుంటారు దత్ గారు. మీరు ఒక్క డెసిషన్ చెప్పగలరండి? అది బయటికి చెప్పకూడదు, అది బయటికి చెప్పకూడదు. కొంచెం బిజినెస్ సంబంధించిన ఇవే ఉంటాయి కదా. ఏదైనా ఒకవేళ ఏదైనా కావాలని అడిగినప్పుడు కూడా దత్ గారు చాలా ఫాస్ట్ గా చెప్తారు, ఎస్ ఆర్ నో, అజయ్ వెళ్ళిపోండి చేసుకొచ్చాను, వద్దబ్బాయి ఇది అని చెప్పి చాలా ఫాస్ట్ గా చెప్పేస్తారు డిసిషన్లు కూడా. నాకు అది కూడా ఇష్టం బాగా. నేను వన్ ఆఫ్ ద రీజన్ సినిమా చేయడానికి ఆయన కూడా కారణం. ఎలా? దత్ గారు. వై నేను అంటే డ్రీమ్స్ ఉంటాయి డైరెక్టర్స్ కి, పలానా హీరోలతో చేయాలనే కాదు, కొంతమంది ప్రొడ్యూసర్తో చేయాలని కూడా ఉంటాయి. అది నాకు దత్ గారి ప్రజెన్స్ అది ఇది అని అనగానే సరే ఆయనతో వర్క్ చేద్దాము ఒకటే నాకు అనిపించింది. నాకు లేకపోతే అప్పుడు నేను ఫస్ట్ స్టెప్ నేను వేసుండేవాడిని కాదు, నేను సారీ చెప్పేసి ఉండేవాడిని. నేను అందుకే అప్పటికే నేను వేరేది ఆల్రెడీ స్టార్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నమాట. ఆ ఫస్ట్ స్టెప్ వేయడానికి కారణం దత్ గారు. అంటే దత్ గారు ప్రజెన్స్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, దత్ గారు ఉంటారు, ఆయన కలవడం వెళ్ళి అవన్నీ జరిగిన తర్వాత మీరు మంచి వాల్యుబుల్ స్టెప్ వేసారు. అయ్యో 100% సార్. నేను ఏది ఎటు వెళ్ళినా అది లైఫ్ అనేది ఒక లెసన్ అండి. అది మనం ఎటు వెళ్తే అటు కరెక్టే అవ్వాలి అని అనుకోవాలి, అవుతుంది కూడా. అదే కదా మీరు అనుకోవడం ఎందుకు, మీరు అదే అంటున్నాను, అవుతుంది అంటున్నాను, అనుకోవాలి అవుతుంది కూడా. అదే ఎగ్జాక్ట్లీ. మీరు దత్ గారు ఫస్ట్ స్టెప్ వేయడానికి ఆయన కారణం అన్నారు, కృష్ణ గారితో అగ్నిపర్వతం. నాకు అన్ని తెలుసు కదా, మీకు తెలుసు కదా.
రాజకుమారుడు. అవునవును. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నేను మధ్యాహ్నం ప్రెస్ మీట్లో కూడా మాట అన్నా, అందరూ ఆయన ఇంట్రడ్యూస్ చేసిన హీరోలు అందరూ ఈ రోజున మామూలు రేంజ్లో లేరు. అవును. రైట్. ఇప్పుడు ఈ జయకృష్ణ కరెక్ట్గా తాడు మీద నడుస్తున్నాడు రేపు 30వ తారీఖు వరకు కదా, అంతేగా. మీకు ఇన్నాళ్ళు 95 డేసా మీరు వర్క్ చేశారు? వర్కింగ్ డేస్ అయితే ఆల్మోస్ట్ 95 డేస్ వర్క్ చేశారు, రైట్. 95 డేస్ వర్క్ చేసిన తర్వాత మీరంతా ఫైనల్ కాపీ చూసుకుని అన్ని కంప్లీట్ అయిపోయి ప్రింట్లు కూడా వెళ్ళిపోతున్నాయేమో, అదే ఇన్ ది సెన్స్ కదా. ఇప్పుడు మీరు యూ ఓన్లీ కెన్ సే, ఇంకెవ్వరు చెప్పలేరు అది. అదేంటంటే వాళ్ళ రేంజ్ గ్లింప్సెస్ జయకృష్ణలో కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా కనిపిస్తుంది. నేను అదే కదా చెప్తుండే ముందు నుంచి, ఇతనేమో వెళ్ళిపోయేవాడు కాదేమో, 30 ఏళ్ళు ఉండేవాడని అందుకే చెప్తున్నా. జేక్స్తో చాలా పెద్ద హీరో అవుతాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది, రైట్. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. యాంగిల్స్ ఆల్మోస్ట్ అన్ని యాంగిల్స్లో ఎదిరిపోతాడు, బాగున్నాడు జేక్స్. ఇంకా డిస్కషన్ మీరు స్క్రీన్ మీద చూడండి, బిగ్ స్క్రీన్ మీద ఇంకా ఎదిరిపోతాడు. చాలా బాగుంటుంది జేక్స్ అంటే. బాగుండు అంటే రాషా కూడా చెప్తున్నాను కదా, వీళ్ళు నాకు పర్ఫెక్ట్ గా, అంటే నాకు వచ్చిన వాళ్ళని నేను ఆ క్యారెక్టర్లోకి నేను దింపేస్తా. ఆ విధంగా చూసుకుంటే రాషాని జేక్స్ మీకు సినిమా చూస్తున్నంత సేపు మీకు బయట కాదు, మీకు ఆ క్యారెక్టర్సే కనిపిస్తాయి చూడండి. అదే 10th minute ఇన్వాల్వ్ అయిపోతారని చెప్తున్నాను అందుకే. అదే మీరు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రోడక్ట్ నుంచే వస్తుంది, ఫైనల్ ప్రోడక్ట్. మీరు ఇన్నాళ్ళు వర్క్ చేశారు. అదే ఎక్కడో షూటింగ్ డేస్ కొంచెం ఎక్కువ అయ్యాయి అన్నది కూడా నేను విన్నాను. షూటింగ్ డేస్ అనుకున్న వాటికన్నా షెడ్యూల్డ్ ప్లాన్. అంటే దానికి చాలా కారణాలు ఉంటాయండి. షూటింగ్ డేస్ ఎక్కువ అవడానికి ఎప్పుడూ కూడా డైరెక్టర్ ఒక్కడే కారణం అవ్వడు దేనికి. అలా అని అన్నీ మీకు ఇప్పుడు ఇక్కడ చెప్పలేను. షూటింగ్ డేస్ అనేది కంప్లీట్ అది అవుట్డోర్ గా చెప్పే కదా, రోడ్ల మీద షూటింగ్లు, డిస్టర్బెన్స్లు చాలా ఉంటాయి. అసలు ఎక్స్టీరియల్ షూటింగ్స్ ఎక్కువ. మాది జనాలు అసలు వాళ్ళని ఎలా ఉంది తిరుపతి అంటే మీకు తెలియదు. ఎంతమంది వస్తారండి తిరుపతికి, అసలు వాళ్ళందరూ దాటుకుని ఆ జనాలు మధ్యలో దిగువ తిరుపతి, కింద తిరుపతి. సో దాని వల్ల కొంచెం ఎక్కువ ఉండొచ్చు. నా అన్ని సినిమాలు నాకు మంగళవారమే 102 రోజులు అయింది. నా సొంత సినిమానే తీసుకున్నాను 102 రోజులు. చాలా రీజన్స్ ఉంటాయి. కొంచెం డేట్స్ ఎక్స్టెండ్ అవ్వడం, పైగా కొత్త వాళ్ళు, అవుట్డోర్స్ అంటే లేట్ అనేది ఫలానా నేను చెప్పలేను కానీ అది సో మెనీ థింగ్స్ ఉంటాయి కదా. అదేలేండి, దానివల్ల ఏమో 10 రోజులు ఎక్కువ. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.